వాటర్ పర్లేదండి, అవసరం లేదు. 1 అవర్ తర్వాత వస్తాను క్లాస్ ఒకటి. వద్దు పర్లేదు. సో క్లాస్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. Continuation of PPT is visible or not? Visible, okay. Can we start now? సో ఇప్పుడు మనము టెస్ట్కి వచ్చేసామండి. ఫ్లేమ్ టెస్ట్ మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ ఏం చేస్తామంటే ఒక వాచ్ గ్లాస్లో తీసుకోవాలి జనరల్ ఇక్కడ. సో ఆ సాల్ట్కి ఏం చేస్తామంటే మనం కాన్సన్ట్రేషన్ HCl యాడ్ చేస్తాం. యాడ్ చేసుకొని ఫస్ట్ మనం ఒక దీని కింద మార్చుకోవాలి. ఎలా అంటే ఒక ఏమంటారు పేస్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చూడండి, అక్కడ మీకు ఇచ్చిన సాల్ట్ వాచ్ గ్లాస్ తీసుకున్నారు. Now, this paste is to be introduced into the flame using platinum blue. If the color of the flame changes to brick red, it indicates the presence of calcium free radical. చూడండి, ఇక్కడ ఇచ్చిన సాల్ట్ కాన్సన్ట్రేషన్ HCl లో మనకేం చేసామంటే పేస్ట్ చేసుకున్నాం. బ్రిక్ రెడ్ వచ్చింది కదా. This indicates the presence of calcium radical in the given salt. దీన్ని బట్టి మనకి కాల్షియం అన్నమాట. కాల్షియం 2+ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్ రెడ్ వస్తుంది. సిమిలర్లీ మనం వీ కెన్ ఫైండ్ అవుట్ రిమైనింగ్ క్యాటియాన్స్. చూడండి, రిమైనింగ్ క్యాటియాన్స్ కలర్స్ చూడండి. సేమ్ పేస్ట్ చేసుకున్నామా. సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ అందులో ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ మనకి HCl అనేది యాడ్ చేసి దాన్ని అంతటిని ఏం చేస్తామంటే ఒక పేస్ట్లా తయారు చేసుకుంటాం. సో పేస్ట్లా తయారు చేసుకున్నాక సో దాన్ని బూన్సెన్ బర్నర్ దగ్గర పెడితే సో మనకి ఇక్కడ కలర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాపిల్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది. యాపిల్ గ్రీన్ కలర్ ఫ్లేమ్. యాపిల్ గ్రీన్ అంటే ఏంటి? బేరియం +2 అయానే కదా. బేరియం +2 క్యాటియానే కదా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి అమ్మా. సో వెరీ గుడ్. చూడండి, సాల్ట్ వేసేసరికి మనకి ఏమవుతుందంటే కొంచెం సాల్ట్ బబుల్ బుడగల్లా వస్తుంది కదా. లిబరేషన్ ఆఫ్ గ్యాస్ అనమాట. సో నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో. గోల్డెన్ ఎల్లో కలర్ వస్తే సోడియం ఫ్రీ రాడికల్ అమ్మ. గోల్డ్ నెక్స్ట్ ఇంకో సాల్ట్ తీసుకుందాం. సో ఇక్కడ కాపర్, మనకు ఆల్రెడీ కాపర్ ఏం ఐడెంటిఫికేషన్ అవసరం లేదండి. కాపర్ ఎందుకంటే అది బ్లూ కలర్లో ఉంటుంది. చూసిన వెంటనే మనం చెప్పేస్తాం. బట్ ఫార్మల్గా మనం చేస్తాం అన్నమాట ఫ్లేమ్ టెస్ట్. నో నీడ్ టు డూ చెప్పేవచ్చు. కాపర్ బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి కాపర్ +2 అని మనం చెప్పేవచ్చు. చూడండి, దీన్ని పట్టుకొని హీట్ చేయండి.
హీటింగ్. సో మనకి బ్లూ కలర్ వస్తుందండి. చూడండి బ్లూయిష్ గ్రీన్ వచ్చింది. కాపర్. నెక్స్ట్ లాస్ట్ వన్ లెడ్, బ్లూయిష్ వైట్. సేమ్ ఇప్పుడు మన లెడ్కి సంబంధించిన సాల్ట్ తీసుకున్నాం అంతే, ఇంకేం లేదు. సేమ్ పేస్ట్లా చేసుకున్నాం. సో దాని నుంచి మనం ఏం చేస్తాం, బూన్సెన్ బర్నర్ దగ్గర పెట్టుకున్నాం. బ్లూ వైట్ కలర్ వచ్చింది. బ్లూ వైట్ కలర్ వస్తే మనకి ఏంటంటే సో ఆ విధంగా మనం చెప్పొచ్చండి. సో ఓకే, ఇప్పుడు మీరు ఏంటి యానియాన్స్ ఏంటి క్యాటియాన్స్ ఏ విధంగా మనం ప్రిలిమినరీ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అన్నది మీరు చూసారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం సో ఎవరైనా పర్లేదా, అర్థమైంది కదమ్మా? డౌట్స్? ఓకే ఓకే. అయితే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ లావణ్య నువ్వు చెప్తామ్మా. నీకు ఇచ్చిన సాల్ట్కి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ HCl యాడ్ చేసి పేస్ట్ చేసాం. బూన్సెన్ బర్నర్ దగ్గర పెట్టిన వెంటనే యాపిల్ గ్రీన్ వచ్చింది అనుకో అమ్మా. లావణ్య, లావణ్య ఉన్నావా? లిఖిత ఉన్నావా? లిఖిత ఓకే చెప్పండి సార్. యాపిల్ గ్రీన్ కలర్ వచ్చింది అనుకో అమ్మా. యాపిల్ గ్రీన్ కలర్ వస్తే ఏమని చెప్తావు? యాపిల్ గ్రీనా సార్? ఇచ్చినటువంటి సాల్ట్కి కాన్సన్ట్రేషన్ HCl యాడ్ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసుకొని ఏం చేస్తాం, బూన్సెన్ బర్నర్ దగ్గర పెట్టాం. మనకి యాపిల్ గ్రీన్ వస్తే ఏం చెప్తావు? బేరియం సార్. ఓకే ఓకే ఓకే, బేరియం. బేరియం అమ్మా, ఓకేనా? కాల్షియంకి ఏ కలర్ వస్తుంది అబ్బా బాబు? కాల్షియం బ్రింక్ సార్. బ్రిక్ రెడ్. బ్రింక్ సార్. బ్రిక్ రెడ్ కలర్ కావాలా? సో నెక్స్ట్ ఇవి మన క్యాటియాన్స్ యొక్క టెస్ట్లో రిమైనింగ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ బోరెట్ టెస్ట్ ఒకసారి చూడండి. బోరెట్ ఏ విధంగా special group that will react with dilute sulfuric acid. So we have a special test for borate. For that test, we take some salt. Here I have sodium borate. సాల్ట్ కి సోడియం బోరేట్ అనే సాల్ట్ తీసుకున్నాం ఇక్కడ. Concentrated sulfuric acid. దీనికి ఏం చేస్తాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం బోరేట్ టెస్ట్.
ఇచ్చినటువంటి గివెన్ సాల్ట్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాం. Then we will add 1 or 2 ml of ethanol. 1 or 2 ml ఇథనాల్ యాడ్ చేస్తున్నాం. సల్ఫ్యూరిక్ యాసిడ్తో పాటు ఏంటి 1 or 2 ml After adding Ethanol. we have to heat the contents. దీన్ని అంతటా ఏం చేస్తాం, హీట్ చేయాలా. సార్ స్క్రీన్ ప్రాజెక్ట్ కాలేదు సార్. కనబడట్లేదా? కనిపించడం లేదు సార్. మళ్ళా చేస్తాను ఉన్నాను. డోంట్ వరీ. కనబడుతుందా స్క్రీన్? కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి. కనపడుతోంది సార్. ఓకే ఓకే. ఇదంతా బోరెట్ టెస్ట్ అమ్మా. బోరెట్ టెస్ట్ ఏంటని చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, అక్కడ గ్రీన్ ఎడ్జ్ ఫ్లేమ్ వస్తుంది. ఇక్కడ See some vapors are evolved. Take a burning matchstick. ఏం చేసాం దీనికి అసలు? ఫస్ట్ ఇచ్చింది ఏం చేసాము, మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసిన తర్వాత దానికి 2 or 3 డ్రాప్స్ ఏం చేసాం, ఇథనాల్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అయిందంటే గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్ అనేది వచ్చింది. దీన్ని బట్టి గ్రీన్ ఎడ్జ్డ్ వస్తే మీకు బోరేట్. ఓకే, ఈ బోరేట్ అనేటువంటి మనకి యానియాన్ అన్నది ప్రజెంట్ అయ్యి ఉందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇది మనకి బోరేట్. సో నెక్స్ట్ టెస్ట్ చూడండి. Good grammar and spelling are important, but if you want to write essays that inspire, messages that forge ઇનઓર્ગેનિક ક્વોલિટીની અંદર ટેસ્ટ કરીશું. એ માટે હિસ્ટ્રી પાસવર્ડથી બે રીતે ટેસ્ટ કરી શકાય. સૌપ્રથમ આપણે ટેસ્ટ કરવા માટે బోరేట్ టెస్ట్ ఆల్రెడీ మనం చేసిన టెస్ట్ ఇది. ત્યારબાદ సాల్ట్ ప్లస్ એમાં కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేస్తున్నాం. సాల్ట్కి 2 or 3 డ్రాప్స్ చాలండి. దానికి ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అనేది ఎన్ని డ్రాప్స్, అది కూడా 2 or 3 డ్రాప్స్. సాల్ట్ ప్లస్ కాన్సన్ట్రేషన్ H2SO4 ప్లస్ 2 or 3 డ్రాప్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. సో ఇవి యాడ్ చేసి మనం ఏం చేస్తామంటే గ్రీన్ ఫ్లేమ్. సో ఫ్లేమ్ దగ్గర పెడుతున్నాం. సో బూన్సెన్ బర్నర్ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తే మనకి సో మనకి ఏంటి સ્ટીવને ઉપર చూడండి, గ్రీన్ ఫ్లేమ్ వస్తుంది. చూడండి ఒకసారి చూడండి, ફ્યુમ્સ નીકળે ત્યારે గ్రీనిష్ ఫ్లేమ్. ઉપરના ભાગને સળગાવતો ગ્રીન કલરની ફ્લેમ જોવા મળે છે, જે ઓરની હાજરી સૂચવે છે. దీన్ని బట్టి మనకి ఇచ్చింది ఏమని చెప్పొచ్చు, દ્વારા પણ బోరేట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉందని మనం చెప్పొచ్చు అనమాట. ఇది మనకి బోరేట్కి సంబంధించిన టెస్ట్ అండి. బోరేట్ టెస్ట్ ఏం చేస్తారు, ఇచ్చిన సాల్ట్ ప్లస్ కాన్సన్ట్రేషన్ H2SO4 ప్లస్ 2 or 3 డ్రాప్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్. సో టోటల్ మిక్చర్ ఆన్ హీటింగ్ అట్ బూన్సెన్ బర్నర్. సో ఇట్ అపియర్స్ ఏ గ్రీన్ ఎడ్జ్ ఫ్లేమ్. టెస్ట్ ట్యూబ్ చివరి ఎడ్జ్లో మనకి గ్రీన్ ఫ్లేమ్ అన్నది మనకి వస్తుందన్నమాట. ఆ విధంగా మనం బోరెట్ యానియాన్ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే
నైట్రేట్ బ్రౌన్ రింగ్ టెస్ట్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. బ్రౌన్ రింగ్ టెస్ట్ చూడండి. కన్ఫర్మేషన్ ఆఫ్ బ్రౌన్ రింగ్ ఐడెంటిఫికేషన్ ఇదే. కొత్త కొత్త ట్రెండ్స్, అమేజింగ్ ప్రైసెస్. ప్రింటెడ్ ట్రౌజర్స్, వైట్ స్లీవ్స్ మరియు టియర్డ్ మిడి. Analytion and anion, which is present in the salt. Generally, a compound contains cation and అండ్ anion. యానియాన్స్. What is anion? An Anion with అంటే a ఏంటి? negative charge formed Negatively charged and species an are called atom as a gains electrons in anion. a reaction. చూడండి, యానియాన్ అంటే ఏంటంటే అయాన్ విత్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఉంటే వాటిని యానియాన్ అంటామండి. సో ఏంటి యానియాన్లో ఏం జరుగుతాయి? గెయిన్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్ గెయినే యానియాన్ అంటాము. జనరల్గా యానియాన్స్ ఏంటంటే నాన్ మెటల్స్. అంటే నాన్ మెటల్స్ అంటే ఏంటి? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. ఇవేం చేస్తాయి అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్గా పనిచేస్తాయి, ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. అందువల్ల వీటిని ఏమంటాము అంటే జనరల్గా వీటిని యానియాన్స్ అంటామండి. మీకు ఎప్పుడైనా వాట్ ఈజ్ యానియాన్ అనొచ్చు, లేదా వాట్ ఈజ్ నాన్ మెటల్ అనొచ్చు. నాన్ మెటల్స్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్, దీస్ ఆర్ ఆల్వేస్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్. ఇట్స్ హ్యావింగ్ ఏ నెగిటివ్లీ చార్జ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ F-, Cl-, క్లోరిన్, Br-, బ్రోమిన్, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. బ్రోమైడ్ అయాన్, అయోడైడ్ అయాన్. Non-metals tend to form anion. Example of Next. anion: Examples nitrates, ఏంటి? sulfates, నైట్రేట్స్, halogens, సల్ఫేట్స్, or bromide, halogens, chloride, బ్రోమైడ్, క్లోరైడ్, ఇవన్నీ కూడా How to కార్బోనేట్. identify this? Every anion has its own individual ప్రతి identification యానియాన్కి tests. తనకంటూ ఓన్ Let us see టెస్ట్లు first ఉంటాయంటే nitrate identification test. ఐడెంటిఫికేషన్ టెస్ట్లో ఫస్ట్ నైట్రేట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. నైట్రేట్ టెస్ట్ చూడండి. సో నైట్రేట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రాక్టికల్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సెటప్ ఉండాలి. ఖచ్చితంగా మనకు ఒక స్టాండ్ ఉండాలి అండ్ టెస్ట్ ట్యూబ్స్ ఉండాలి. ఒక స్పాచులా, సాల్ట్ని మనం స్పాచులాలో తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ని బూన్సెన్ బర్నర్ దగ్గర హీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అంటే ఏం తెలియాలి. ఈ టెస్ట్ ట్యూబ్స్నే బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్, ఈ పెద్ద టెస్ట్ ట్యూబ్ని ఏమంటాం? వీటిని బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ అంటాము. అంటే సోడియం ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తాం కదా, సోడియం ఎక్స్ట్రాక్ట్, సోడియం కషాయం అంటారు, వాటిని బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ అంటారు. దిస్ ఇస్ పిపెట్ అండ్ ఫిల్లర్. కాన్సన్ట్రేషన్ యాసిడ్స్ని మనం దేనిలో తీసుకుంటామంటే ఫిల్లర్స్లో తీసుకుంటామండి, ఫిల్లర్స్. సో మనకి ఉండాలండి ఖచ్చితంగా. సో నైట్రేట్ జనరల్గా దేనిలో ఉంటుంది? మీకు ఇచ్చినటువంటి కాల్షియం నైట్రేట్. Take a clean dry సో ఇక్కడ test చూడండి, tube. టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. Now add nitrate salt with the help of spatula. నైట్రేట్ సాల్ట్ అనేది యాడ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ మనకి Now add copper turning కాపర్ to the టర్నింగ్స్ test యాడ్ tube. చేస్తున్నాం, చూసారా? సాల్ట్కి కాపర్ టర్నింగ్స్ యాడ్ చేస్తాం. Now hold it with holder. టెస్ట్ ట్యూబ్ Now హోల్డర్ add తీసుకొని few drops of వీటికి sulfuric ఫ్యూ acid. డ్రాప్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తామండి. Now heat it with Bunsen burner. చూడండి ఇక్కడ Observe it carefully. Reddish రెడ్డిష్ brown బ్రౌన్ fumes వేపర్స్ are అనేవి ఎవాల్వ్ emanating, అవుతున్నాయి కదా. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చేయంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా and solution is turning to blue. It indicates that salt contains nitrate.
నైట్రేట్లో నైట్రేట్ అనేది జస్ట్ ఇది ఏంటంటే ఐడెంటిఫికేషన్ టెస్ట్, నాట్ గ్రౌండ్ రింగ్ అండి ఇది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి సాల్ట్కి కాపర్ టానిన్స్ యాడ్ చేస్తామండి. తర్వాత కాన్సన్ట్రేషన్ H2SO4 కూడా యాడ్ చేసామండి. కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసిన తర్వాత బాగా హీట్ చేసాము. బాగా హీట్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చాయి, రెడ్డిస్ బ్రౌన్ వేపర్స్ అనేవి వచ్చాయండి. రెడ్డిస్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయంటే దీని అర్థం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి వాటిలో నైట్రేట్ NO3- అయాన్ అన్నది ప్రెజెంట్ అయ్యి ఉందని కూడా మనం తెలుసుకోవచ్చండి. సో ఇది ఇప్పుడు మన వరకు చేసింది ఏంటి అంటే ఐడెంటిఫికేషన్. అయితే మరి కన్ఫర్మేషన్ చేయాలి కదా. Confirm it again. That is brown ring test. బ్రౌన్ రింగ్ టెస్ట్. For this test, here I am ఇంతకుముందు going చెప్పాను to మీకు. prepare two solutions. That is sodium carbonate extract and ferrous sulfate solution. First, we'll prepare sodium carbonate extract. Take a boiling test tube. Add 1 pinch of nitrate salt into it. నైట్రేట్ సాల్ట్ తీసుకున్నాం. Now add 3 pinches of sodium carbonate. చూడండి, సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మీకు ఇచ్చినటువంటి సాల్ట్ ఏదైతే ఉందో ఆ సాల్ట్కి 3 రెట్లు మనం ఏం తీసుకోవాలి, సోడియం కార్బోనేట్ తీసుకోవాలి. దట్ ఈజ్ Na2CO3 అనమాట. అంటే 3 ఇంతలు అంటాం అనమాట. మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి 3 ఇంతలు ఏం తీసుకోవాలి, సోడియం కార్బోనేట్ తీసుకోవాలి. Now add few ml of distilled ఇప్పుడు water. కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, బాగా ఫ్యూ ml ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. Now hold it with holder. Now heat it on Bunsen burner for దీని few అంతటిని minutes. బూన్సన్ బర్నర్ ద్వారా ఫ్యూ మినిట్స్ హీట్ చేస్తాం. బాగా హీట్ చేశాక కింద యొక్క ప్రెస్టేట్ అంతా కిందకు వచ్చింది చూసారా, చూడండి. దాన్ని అంతా ఫిల్టర్ చేసుకొని క్లియర్ సొల్యూషన్ తీసుకుంటాం. Now filter the solution. చూడండి, ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకున్నాం కదా, మనకు వచ్చినటువంటి క్లియర్ సొల్యూషన్ ఉంది కదా, దాన్ని మనము టెస్ట్లో తీసుకుంటాం అండి. సోడియం ఎక్స్ట్రాక్ట్ కింద తీసుకుంటాం. This filtrate is called ఈ H2CO3 ఫిల్టరేట్ని extract. సోడియం ఎక్స్ట్రాక్ట్ అంటాం. Now we will prepare ferrous sulfate solution. ఇప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ FeSO4 సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి. And add ferrous sulfate with the help of spatula. చూడండి, FeSO4 దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్. Now add distilled water in it. డిస్టిల్ వాటర్ యాడ్ చేసుకుని ఫెర్రస్ సల్ఫేట్ తయారు చేసుకున్నాం. ఎవరైనా చెప్తారా ఎందుకు ఫెర్రస్ సల్ఫేట్ని ఫ్రెష్లీ ప్రిపేర్డ్ తయారు చేస్తాను? ఆల్రెడీ ఇంత ముందు చేసినటువంటి ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేయొచ్చు కదా, కొత్తగా ఫ్రెష్గా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం ఫెర్రస్ సల్ఫేట్ చెప్తారా? ఎవరైనా చెప్పొచ్చు. సార్ ఆక్సిడేషన్ ఏమైనా ఏం జరుగుతుందమ్మా? వెరీ గుడ్, చెప్పు. ఆక్సిడేషన్ సార్. జనరల్గా ఫెర్రస్ సల్ఫేట్లో FeSO4 కదా, FeSO4 ఎలా రాయొచ్చు అంటే Fe+2 SO4 2-. SO4 2- అన్నది యానియాన్ అమ్మా, Fe2+ అన్నది క్యాటియాన్. ఒకవేళ మనము ఈరోజు ఒక 10 days కిందటిది మనము తయారు చేసుకున్నాం అనుకోండి ఫెర్రస్ సల్ఫేట్, లేదా 1 week కిందట, అందులో Fe2+ ఎలా కన్వర్ట్ అవుతుందంట, Fe3+ కింద కన్వర్ట్ అవుతుంది. ఫెర్రస్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫెర్రిక్ కింద. అందువల్ల అలా మనకి సో అటువంటి ఫెర్రిక్ సాల్ట్ యూజ్ చేస్తే మనకి గ్రౌండింగ్ టెస్ట్ రాదు పాజిటివ్. కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుంటే ఆక్సిడైజ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఫెర్రస్ నుంచి ఫెర్రిక్ అనేది ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి అందువల్ల ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఆక్సిడేషన్ జరగదు. కాబట్టి Fe2+ అనేది ఫ్రెష్గా మనకి తయారు చేసుకుంటాం ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ని. ఓకేనా? ఓకే సార్. Now shake బాగా it to డిజాల్వ్ get చేయాలమ్మా, షేక్ homogeneous చేసి solution. హోమోజీనియస్ సొల్యూషన్. Now take another test tube. Now add 1 ml of extract into test tube. ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం. ఇంకో టెస్ట్ ట్యూబ్లో FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. And add few drops of ferrous sulfate solution to it. ఇప్పుడు దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేసుకున్నాం.
దేనికి సోడియం ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసాం. Here we can observe the precipitate. Now slowly add few drops of concentrate H2SO4. పిల్లలు తీసుకొని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చేసుకొని టెస్ట్ ట్యూబ్ వాల్స్ వెంబడి యాడ్ చేయాలమ్మా, డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. చూడండి వాల్స్ వెంబడి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తం ఏమవుతుంది, H2SO4తో అంతా సాల్యుబుల్ అవుతుంది ఆ రెసిడ్యూ అంతను. Sulfuric acid forms a layer below the aqueous solution. Here we can observe the brownish at the junction brown of ring two color వచ్చింది కదా పైన. This ring indicates that Brown salt ring కదా, contains చూడండి nitrate వచ్చింది ions. సార్. బ్రౌన్ రింగ్ అనేది ఎలా ఫామ్ అయింది, జంక్షన్ ఆఫ్ టూ లేయర్స్. కారణం ఏంటంటే డ్యూ టు ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫెర్రస్ టు ఫెర్రిక్. NO3- అంటే నైట్రేట్ అయాన్, ఫెర్రస్ తీసుకున్నాం. దీన్ని H+ అంటే ఏంటి, యాసిడ్ నుంచి వచ్చే H+ అమ్మా. చూడండి ఇక్కడ NO3 బ్లూ కలర్లో ఉన్నటువంటిది నైట్రేట్ అయాన్, యానియాన్. దిస్ ఈజ్ ఫ్రమ్ ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్నటువంటి Fe2+. 4H+ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో రిలీజ్ అయినటువంటి H+ అయాన్ అనమాట. ఈ మొత్తం ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ Fe2+ ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇక్కడికి వచ్చి Fe3+ కింద కన్వర్ట్ అవుతుంది. NO3- ఎలా అయిందంటే NO అనమాట ప్లస్ వాటర్. రేపు ఎగ్జామ్లో అడుగుతారు మీకు Fe2+ ఎలా కన్వర్ట్ అవుతుంది బ్రౌన్ రింగ్ టెస్ట్లో అంటారు, Fe3+ కింద. ఒకవేళ నువ్వు ఫ్రెష్లీ ప్రిపేర్ చేస్తున్నారు కదా ఐరన్ 2+ని, ఎందుకు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తాను అంటే అదే ఓల్డ్గా అంత ఇంతకుముందే ప్రిపేర్ చేసింది కానీ తీసుకుంటే ఆల్రెడీ అది Fe3+ కింద కన్వర్ట్ అయిపోతుంది. మరి ఆల్రెడీ అది Fe3+ కన్వర్ట్ అయితే మనం ఈ టెస్ట్లో మనం ఇంకేం కన్వర్షన్ చేయగలము, Fe3+ కింద ఆల్రెడీ అది కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకోవాలా. ఇది బ్రౌన్ రింగ్ టెస్ట్ అమ్మా. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సో బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటే ఏంటంటే. నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ట్ టెస్ట్కి వెళ్దామండి. నైట్రేట్ అయ్యింది. ఫాస్ఫేట్ టెస్ట్ చూడండి. Nitrates are compounds containing nitrate ions. The nitrate ion consists of one central nitrogen atom surrounded by three oxygen atoms. నైట్రేట్ అయాన్ యొక్క స్ట్రక్చర్ అండి ఇది, NO3-. The nitrate సో ఇందులో ion ఏంటంటే carries మనకి one charge బాండ్ of యాంగిల్ minus 120. one. Coagula are a rich source of inorganic sulfuric acid test. సో ఆల్రెడీ మనం నైట్రేట్ చేస్తాం ప్రిలిమినరీ టెస్ట్లో కూడా మనకి సో నైట్రేట్కి సంబంధించిన చేసాము. రెడ్డీస్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయి, కాపర్ టర్లింగ్ యాడ్ చేసాము ఇచ్చిన సాల్ట్స్కి. తర్వాత కాన్సన్ట్రేషన్ H+4 యాడ్ చేసాము, డ్రై హీటింగ్ చేసాము. హీటింగ్ చేసిన తర్వాత మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్స్ వచ్చాయి. బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసాం కన్ఫర్మేషన్ టెస్ట్కి. సో దిస్ ఈజ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్
Procedure. Take a small quantity of the salt in a test tube and heat it. ఇది ఆల్రెడీ చేసాము. కెమికల్ టెస్ట్ ఫర్ ఫాస్ఫేట్. Tests for phosphate. ఫర్ ఫాస్ఫేట్. ఫాస్ఫేట్ యొక్క స్ట్రక్చర్ వస్తే PO4 3- అమ్మా. Inorganic salts containing phosphate. PO4 3-. చూడండి ఫాస్ఫేట్ సాల్ట్ ఎలా ఉన్నాయో. Polyatomic anion with the PO4 3-. PO4 3- contains a central phosphorus atom in a tetrahedral arrangement. The most well-known చూడండి ఇక్కడ ఫాస్ఫేట్ అయాన్స్కి PO4 3- అన్నమాట ఒరిజినల్ సాల్ట్స్. ఈ ఒరిజినల్ సాల్ట్ వచ్చి ఫాస్ఫేట్ అయాన్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సాల్ట్ ఇది. సో ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ ఫాస్ఫేట్ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ ఏంటంటే సో డ్రై హీటింగ్ టెస్ట్ ఫర్ ఇండిపెండెంట్ రాడికల్స్. డ్రై హీటింగ్ టెస్ట్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి తీసుకోవాలా. ఒరిజినల్ సాల్ట్, టెస్ట్ ట్యూబ్ హోల్డరు, బూన్సెన్ బర్నరు ఇవన్నీ ఉండాలి. ప్రొసీజర్ ఏంటి అంటే మీకు ఇచ్చినటువంటి సాల్ట్ తీసుకున్నాం. ఫస్ట్ డ్రై హీటింగ్ టెస్ట్. So materials, original salt, that is phosphate, and concentration HNO3 and sodium molybdate solution. సో ఇవన్నీ మనకి ఇక్కడ మెటీరియల్స్. సో మీకు ఇచ్చినటువంటి సాల్ట్కి ఏం చేస్తామంటే సో ఆ సాల్ట్లో కాన్సన్ట్రేషన్ HNO3 తీసుకుంటాం. పిల్లర్ సహాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ పిల్లర్ వీ కెన్ టేక్ కాన్సన్ట్రేషన్ HNO3లో డిజాల్వ్ చేస్తామండి. డిజాల్వ్ చేసిన తర్వాత మనం బాగా కొంచెం సేపు హీట్ చేస్తాము. క్లియర్ సొల్యూషన్ వచ్చిన తర్వాత సోడియం మాలిబ్డేట్ యాడ్ చేస్తాం. మనకి ఎల్లో కలర్ అనేది ఫామ్ అయింది, PPT ప్రెసిపిటేట్. సో మరొకసారి చూడండి ఆ టెస్ట్. ఫస్ట్ ఫాస్ఫేట్ అనేది ఎలా తెలియాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి సాల్ట్ని కాన్సన్ట్రేషన్ HNO3లో డిజాల్వ్ చేసుకోవాలి. కాన్సన్ట్రేషన్ HNO3లో బాగా డిజాల్వ్ చేసుకున్నాక సో దాన్ని బాగా కొంచెం హోమోజీనియస్ క్లియర్ సొల్యూషన్ కింద ఫామ్ అవ్వాలి. సో క్లియర్ సొల్యూషన్ కింద ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దానికి సోడియం మాలిబ్డేట్ యాడ్ చేస్తాం. సో మనకి ఏంటి ఎల్లో ప్రెసిపిటేషన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇది ఫాస్ఫేట్కి సంబంధించిన సాల్ట్ అండి, సోడియం ఫాస్ఫేట్ అంటాము. దీనికి అమ్మోనియం మాలిబ్డేట్ యాడ్ చేస్తాము ప్లస్ HNO3 దట్ ఈజ్ నైట్రిక్ యాసిడ్ అన్నమాట. ఫస్ట్ ఏం చేసాము ఈ సాల్ట్కి ఏం చేసాం ఫస్ట్ సాల్ట్కి మనం ఏం చేసామా HNO3 యాడ్ చేసాం. సాల్ట్కి HNO3 యాడ్ చేసిన తర్వాత ఏం చేసాం సో సాల్ట్కి హీట్ చేసాం. హీట్ చేసిన తర్వాత మనకి క్లియర్ సొల్యూషన్లా ఫామ్ అయింది. ఆ క్లియర్ సొల్యూషన్లా ఫామ్ అయిన తర్వాత దానికి సోడియం మాలిబ్డేట్ యాడ్ చేసాం. అప్పుడు మనకి ఏం జరిగిందంటే ఎల్లో ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫాస్ఫేట్ టెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ ఫాస్ఫేట్.
మెగ్నీషియా మిక్చర్ టెస్ట్ పేరు. మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే, సో మీకు ఇచ్చినటువంటి సాల్ట్ మెగ్నీషియా మిక్చర్ తీసుకోవాలా. సో ఈ సాల్ట్ని సొల్యూషన్ తీసుకున్నామా, సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్ సొల్యూషన్ అంటే ఏంటి, సోడియం ఎక్స్ట్రాక్ట్ అనమాట. మ్యాగ్నీషియా మిక్చర్ యాడ్ చేసాం. మెగ్నీషియా మిక్చర్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఇచ్చినటువంటి సాల్ట్ సొల్యూషన్స్కి మెగ్నీషియా మిక్చర్ యాడ్ చేస్తే మనకి వైట్ పీపీటీ ఫామ్ అయింది. సో ఇది కన్ఫర్మేషన్. NaH2PO4 Na2HPO4 అంటే డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ ప్లస్ మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ అమోనియం హైడ్రాక్సైడ్ రెండింటిని కలిపి మెగ్నీషియం మిక్చర్ అంటాం. సో నెక్స్ట్ ఎస్టేట్ అయ్యే అవసరం లేదు. అమోనియా ఐడెంటిఫికేషన్ క్యాటియన్ సాల్ట్ అమ్మ టెస్ట్. అమోనియా క్యాటియన్స్ ఇక్కడ నుంచి, సో యానియన్స్ అంతే. సో క్యాటియన్ నెక్స్ట్ cation test, that is ammonia cation, ammonium identification test. ఈ అమోనియం ఐడెంటిఫికేషన్ టెస్ట్లో సేమ్ మన టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. బూన్సెన్ బర్నర్, స్పాచులా ఇవన్నీ కామన్ మెటీరియల్స్. సోడియం హైడ్రాక్సైడ్, అమోనియం క్లోరైడ్, HCl అండ్ నెస్లార్ రియేజెంట్ దట్ ఈస్ K2HgI4, పొటాషియం మెర్క్యూరిక్ సల్ఫేట్, అమోనియం సాల్ట్ తీసుకున్నాం. ఏదైనా అమోనియం సాల్ట్ అమోనియం క్లోరైడ్ అనమాట. ఇందులో అమోనియం క్యాటియాను, క్లోరైడ్ అయాన్ అన్నది యానియాన్ అనమాట. అమోనియం క్యాటియాను, క్లోరైడ్ అన్నది యానియాన్. సో ఇది అమోనియం సాల్ట్. టెస్ట్ ట్యూబ్ హోల్డర్ హీట్ చేస్తున్నాం విత్ బూన్సెన్ బర్నర్. చూడండి వైట్ సబ్లమైలర్, సబ్లిమేషన్ వస్తుంది. అబ్జర్వ్ హియర్ ద ఫ్యూమ్స్ ఆర్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ బయట నుంచి కొన్ని ఫ్యూమ్స్ వస్తున్నాయి. అప్పుడు గ్లాస్ రాడ్ అనేది కాన్సన్ట్రేషన్ HClలో డిప్ చేసినటువంటి గ్లాస్ రాడ్ అక్కడ పెట్టాలి. అబ్జర్వ్ హియర్ వైట్ డెన్స్ ఫ్యూమ్స్ అనేవి ఎవాల్వింగ్ ఫ్రమ్ గ్లాస్ రాడ్. వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తున్నాయండి, ఇండికేట్స్ ద సాల్ట్ కంటైనింగ్ అమోనియం క్యాటియాన్. ఫస్ట్ ఏం చేసాం, తీసుకొని దాన్ని డ్రై హీట్ చేసాము. తర్వాత గ్లాస్ రాడ్ HClలో ఉన్నటువంటి గ్లాస్ రాడ్ తీసుకొని అక్కడ పెట్టాం. వైట్ ఫ్యూమ్స్ అన్న వచ్చాయి. తర్వాత లిటిల్ అమౌంట్ ఆఫ్ మళ్ళీ అమోనియం సాల్ట్ తీసుకున్నాం. సో అమోనియం సాల్ట్ తీసుకొని సో నెక్స్ట్ వాటర్, డిస్టిల్ వాటర్ యాడ్ చేసాం. బాగా డిజాల్వ్ చేసాం. డిస్టిల్ వాటర్లో డిజాల్వ్ చేసాం. బాగా షేక్ చేయాలి, ఎందుకంటే ఒక క్లియర్ సొల్యూషన్లో ఫామ్ అవ్వాలి. క్లియర్ సొల్యూషన్ కింద ఫామ్ అవ్వాలమ్మా. ఇట్ విల్ షేక్. ఇప్పుడు నెస్లార్ రియేజెంట్ అమ్మా. ఎగ్జాంపుల్ నెస్లార్ రియేజెంట్ ఫార్ములా చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నెస్లార్స్ రియేజెంట్ చెప్తారు ఎవరైనా?
ఏంటి నెస్లర్ రియేజెంట్ అంటే? అబ్బాయిలు నిఖిత H2HgH4 సార్. పొటాషియం టెట్రాయోడో మర్క్యూరేట్ సార్. పొటాషియం టెట్రాయోడో మర్క్యూరేట్ సార్. వెరీ గుడ్, బాగానే చెప్పావు. KTHgI4, K2HgI4, I4 పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్. ఓకే, పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్ అంటే టెట్రా అయోడైడ్, అంటే 4 అయోడిన్లు ఉన్నాయి కాబట్టి టెట్రా అయోడైడ్. సో పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెస్లర్ రియేజెంట్. మీకు అడుగుతాడు వైవోలో వచ్చిన నెక్స్ట్లో, వాట్ ఈజ్ నెస్లర్ రియేజెంట్? ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్. ఎక్కడ యూజ్ చేస్తాం అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ అమోనియం క్యాటయాన్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ సాల్ట్ మిక్చర్ అని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ మనం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తాం. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యిందమ్మా టెస్ట్ ట్యూబ్లో. Indicates having ammonium ion. చూడండి ఒకసారి కన్ఫర్మేషన్ టెస్ట్. Solution is called original solution. Now add few drops of Nessler's reagent with the help of filler to original solution. Now So next add thing few drops sodium of hydroxide sodium solution add hydroxide చేస్తాం. solution బేస్ to అన్నమాట. it. అబ్జర్వ్ చేయండి క్లారిటీగా. బ్రౌన్ కలర్ పీపీటీ ఫామ్ అవుతుంది ప్రెసిపిటేట్. Observe here, brown precipitate formed in the test tube. టెస్ట్ ట్యూబ్. It indicates the salt is having ammonium ions. సో అమోనియం అయాన్ ఉందని మనం చెప్పొచ్చు అనమాట. అబ్జర్వేషన్ చూడమ్మా. బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ అమోనియం సాల్ట్ ఈజ్ రియాక్టెడ్ విత్ నెస్లర్ రియేజెంట్. అమోనియం సాల్ట్ అనేది నెస్లర్ రియేజెంట్తో మనకి రియాక్ట్ అయిందమ్మా. ఇది మనం ఈక్వేషన్ K2HgI4 నెస్లర్ రియేజెంట్ ప్లస్ అమోనియా. బేస్ అనేది KOH తీసుకోవచ్చు, NaOH తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ NaOH యాడ్ చేస్తాం, 3 NaOH ఏదైనా తీసుకోవచ్చు. NaOH తీసుకుంటే NaI ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, జనరల్గా ఇక్కడ KOH తీసుకుంటే ప్రాబ్లం లేదు, KOH కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పొటాషియం మెర్క్యూరిక్ అయోడైడ్ తీసుకున్నాం కానీ దానికి కరస్పాండింగ్గా KOH. సో ఇక్కడ నెస్లర్ రియేజెంట్ ప్లస్ అమోనియా ప్లస్ బేస్ KOH మనకు ఒక కాంప్లెక్స్ ఫామ్ అయిందమ్మా, NH2HgOHgI. ఓకేనా, ఇక్కడ మనకు ఫామ్ అయిన కాంప్లెక్స్ బ్రౌన్ ప్రెసిపిటేట్ అనమాట, బ్రౌన్ కలర్ PPT ప్లస్ KI ప్లస్ H2SO. దిస్ ఈజ్ ద మనకి నెస్లర్ రియేజెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ అండి. సో నెక్స్ట్ టెస్ట్
if you are aiming to crack the CDS exam, then look no further than GradeUp. Through GradeUp, more than 1,000 students in the last year have